హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా హోలీ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 12 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 2023కి సంబంధించి ఇప్పుడు జస్ట్ 19 రూపీస్కే అందించడం జరుగుతుంది. 150 రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ని మీకు ఇప్పుడు 19 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 149. సో దీనిలో మీకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు బై చేసినట్లయితే దీంతో పాటుగా ఇక్కడ మీకు ఫుల్ వీడియో క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. సో 10 గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు. అండ్ అదేవిధంగా మనకు ప్రీవియస్ ర్యాంకర్స్ అయినటువంటి వీళ్ళిద్దరి చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే మేము చేయిస్తున్నాం. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపించిన విధంగా ఈ విధంగా అయితే మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. వీళ్ళు మనకు ప్రీవియస్ ర్యాంకర్స్. సో ఈ ఆఫర్ అనేటువంటిది మీకు ఫస్ట్ 1000 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 1000 మెంబర్స్ దాటిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం. ఇక దాంతోపాటుగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది 299 ఉంది. ఇంకా డిఓ పేపర్ 2 ఫుల్ కోర్స్ అనేది 999కి అందిస్తున్నాం. టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 299కి ఇప్పుడు అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ అనేవి 2 days ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ రోజు రేపు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వెబ్సైట్లో గ్రూప్ 4 సవరణ ఖాళీల జాబితా అని చెప్పేసి గ్రూప్ 4కి సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఈవినింగ్ మనం వీడియో కూడా చేశాం. సో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8180 గ్రూప్ 4 ఉద్యోగాల ప్రకటనకు సవరణ ఖాళీల జాబితా ఏదైతే మనకు రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్లు లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ఫలితాల కోసం ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వెబ్సైట్లో గ్రూప్ 4 సవరణ ఖాళీల జాబితా అని చెప్పేసి ఇక్కడ మనం గ్రూప్ 4కి సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8180 గ్రూప్ 4 ఉద్యోగాల ప్రకటనకు సవరణ ఖాళీల జాబితా రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈవినింగ్ వీడియో కూడా చేశాం. సో మహిళలకు రోస్టర్ పాయింట్లు లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4లోను సమాంతర రిజర్వేషన్లు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఈ సమాంతర రిజర్వేషన్ వల్ల మీ జిల్లాలో పోస్టులు అనేది జనరల్ కేటగిరీలో కావచ్చు రిజర్వేషన్లో పెరిగాయా తగ్గాయా అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించి మరొక పరీక్షా ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి 347 క్యాండిడేట్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ దీంట్లో మనకు అగ్రికల్చర్కి సంబంధించి 13 క్యాండిడేట్స్ కావచ్చు, సివిల్స్కి సంబంధించి 192 క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. ఇవి మనకు ఈరోజు టీఎస్పీఎస్సీ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. April 1 నుంచి టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏదైతే మనకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ శిక్షణ April 1 నుంచి ప్రారంభం కానుంది. 4250 మంది కానిస్టేబుల్లకు బెటాలియన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ విభాగపు అదనపు డీజీపీ అభిలాష్ బిస్త్ శనివారం ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. శిక్షణకు కేటాయించినటువంటి కేంద్రాలకు సంబంధించి సమాచారాన్ని మనకు ఈ tsp.telangana.gov.in అనే వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కూడా అయితే ఉంది. నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు అందులో జాయిన్ కాండి. సో గతంలో తగినంత మైదానాల వసతి సదుపాయాలు లేకపోవడంతో శిక్షణ వాయిదా వేశారు. ప్రస్తుతం అవి సమకూరడంతో శిక్షణ ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా వచ్చింది. పోలీస్ కొలువులపై లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన శిక్షణకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వారంతా పోలీస్ స్కూల్లో అభ్యర్థులు కరుగట్టిన నేరస్తులు కాదు, తీవ్రమైనటువంటి నేరాలు ఏమీ చేయలేదు, కనీసం తమ చర్యలతో ఇతరులకు హాని కూడా చేయలేదు, కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో బయటకు రావడమే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారిందంటూ చూడవచ్చు. అప్పట్లో పోలీసు విపత్తు నిర్వహణ చట్టం 2005 కావచ్చు, ఎపిడమిక్ యాక్ట్ 1897 కింద కేసులు పెట్టడం, కొందరు పోలీస్, సివిల్, టీఎస్ఎస్పీ, కానిస్టేబుల్, ఫైర్మెన్ అభ్యర్థులను ఇప్పటికీ అది వెంటాడుతున్నట్టు చూడవచ్చు. సో అప్పట్లోనే వీరు జరినామా చెల్లించిన, కోర్టులు ఆ కేసులను కొట్టివేసినా ఇప్పుడు పోలీస్ స్కూలులో అనర్హులుగా మారారు. ఎంతో కఠినమైనటువంటి ఈవెంట్లు పూర్తి చేసి కఠోర దీక్షతో రాత పరీక్షలో నెగ్గుకొచ్చిన అవగాహన లోపంతో అటెస్టేషన్ కాపీలో ఆ కేసును పేర్కొనకపోవడంతో శిక్షణకు ఎంపిక కాలేదంటూ చూడవచ్చు. శరీరధారణ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఇలా అన్నింటా విజయం సాధించి స్పెషల్ బ్రాంచ్ నిర్వహించినటువంటి విచారణలో లాక్డౌన్ కేసులున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారిని శిక్షణకు అనర్హులుగా ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ గురుకుల నియామక బోర్డులో మార్పులు అంటే ఇక్కడ చూడవచ్చు. సీనియర్ అధికారులకు చైర్మన్, కన్వీనర్ బాధ్యతలు, ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ గురుకుల నియామక మండలికి కొత్త చైర్మన్ రానున్నారు. సంక్షేమ గురుకులాల్లో కార్యదర్శుల బదిలీల నేపథ్యంలో బోర్డులో మార్పులు చోటు చేసుకున్నాయి. సో కొత్తగా చైర్మన్, కన్వీనర్ నియామకం చేపట్టాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు గురుకుల బోర్డు ఇక్కడ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సో ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖానం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించినటువంటి నవీన్ నికోలస్ టీఎస్ఎస్పీ కార్యదర్శిగా బదిలయ్యారు. ఆ స్థానంలో మనకు ఐఏఎస్ పదోన్నతి పొందినటువంటి సీతాలక్ష్మి నియమితులయ్యారు. సో నవీన్ నికోలస్ గిరిజన సంక్షేమ అదనపు సంచాలకులుగా పనిచేసినప్పుడు బోర్డు కన్వీనర్గా బాధ్యతలు కూడా నిర్వహించారంట. సో ఇట్లా మొత్తం దీనిలో బదిలీ ప్రక్రియ అయితే జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చూడవచ్చు. కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్లు అని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు. సో గురుకుల పోస్టింగ్లో పీడీ, లైబ్రేరియన్, టీజీటీ, పీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ ముగిసింది. మిగతా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకానికి పూర్తి చేయాల్సి అయితే ఉంది. దీనికి కన్వీనర్ కీలకం. ఈ నేపథ్యంలో చైర్మన్, కన్వీనర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు సంక్షేమ గురుకులాల్లో ఇటీవల నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్లో పోస్టింగ్లు ఉండనున్నాయి. సో సంక్షేమ గురుకుల సొసైటీల వారీగా నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి ధృవీకరణ పత్రాలు పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తామని సొసైటీ వర్గాలు తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు. సో జూన్లో వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఆర్డర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు జూన్లో పోస్టింగ్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. ఒక కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష, ఒకే సబ్జెక్టుకు 2-3 సెషన్లో పరీక్షలు. సో ఈజీగా వస్తే లాభం, కఠినంగా వస్తే వారికి నష్టం. సో నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం ఇది బ్లర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగాలకు నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పలు వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే ఫీజు పెంపుతో అభ్యర్థుల నడ్డి విరిచిన సర్కార్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వకపోవడంతో మరో వివాదానికి ఇక్కడ కారణమైనట్లు చూడవచ్చు. టెట్లో నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు అభ్యర్థులకు పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. టెట్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై విద్యాశాఖ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు 3-4 సెషన్లు జరుగుతున్నాయి కనుక 100% దీనికి సంబంధించి నార్మలైజేషన్ అయితే ఉండాలి. మరి దానిపైన ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకు డీటెయిల్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సో దానిపై అభ్యర్థులు ఇక్కడ ఆందోళన చెందుతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా టెట్ 2024 ఫీజు తగ్గించండి అంటే ఇక్కడ మనకు మాజీ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి చేసినట్లయితే చూడవచ్చు. సో టెట్ ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంది, 100% అయితే తగ్గించాలి. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎటువంటి ఫీజులు వసూలు చేయమని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం కాదు, చాలా ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు అయితే చేస్తున్నారు. ఇది నిరుద్యోగులకు చాలా కష్టంగా ఉంటుంది కనుక 100% ఈ ఫీజులు తగ్గించాలని చెప్పేసి అయితే మనం విజ్ఞప్తి చేద్దాం. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే యూపీఎస్సీలో మనకు కేంద్రంలో వివిధ శాఖల్లో కొన్ని పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 147 పోస్టులతోటి మనకు సైంటిస్ట్ బి కావచ్చు, ఆంథ్రోపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చివరి తేదీ ఏప్రిల్ 11 ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. సో డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు 2 నెలల పాటు ఇక్కడ మనకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. సో దీనికి సంబంధించి మీరు 26 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి వాటిపైన టాపిక్ మనకేది ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి.
సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మనం తెలంగాణ నూతన ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 వీడియోస్ అయితే చేసాం. సో మొన్న మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అందించడం జరిగింది. నిన్న దానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సునీల్ ఛెత్రి 150 అంటే ఇక్కడ చూడవచ్చు @150 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాదాపు 2 దశాబ్దాల క్రింద అరంగేట్రం చేసినటువంటి భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి మరో మైలురాయిని అందుకున్నారు. సో మంగళవారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగేటువంటి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ఛెత్రికి కెరియర్లో 150వ అంతర్జాతీయ మ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంతర్జాతీయ ఫుట్బాల్లో 150 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడినటువంటి 40వ ఫుట్బాలర్గా అతడు నిలవనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ కనుక గుర్తుండాలి. సో అదేవిధంగా ఈ జాబితాలో మనకు సూపర్ స్టార్ అయినటువంటి రొనాల్డ్ 205తో మొదటి స్థానంలో ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఆఫ్ఘాన్ మ్యాచ్లో సందర్భంగా ఛెత్రిని సన్మానిస్తామని చెప్పేసి అఖిల భారత ఫుట్బాల్ సమైక్య ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని నేరుగా మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భూటాన్ రాజధాని థింపులో అత్యాధునిక వసతులతో నిర్మించినటువంటి ఆసుపత్రిని ఆ దేశ ప్రధానితో కలిపి ఇక్కడ ప్రారంభించినట్టు చూడవచ్చు. 150 పడకలతో కూడినటువంటి ఆసుపత్రిని మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అయితే మనకు భారత ప్రభుత్వ సహకారంతో దాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో నాణ్యతతో కూడినటువంటి ఆరోగ్య సేవలు అందించేటువంటి ఆసుపత్రి ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణం వంటిదని చెప్పేసి ఇక్కడ మనకు ఎక్స్లో మోడీ గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది భారత సహాయంతో నిర్మించినటువంటి హాస్పిటల్ 2019లో దీనికి సంబంధించి అయితే ప్రారంభించారంట. ఇంకా మనకు భారత సహాయంతో భూటాన్లో చాలా నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కావచ్చు అండ్ భూటాన్తో మనకున్నటువంటి ఒప్పందాలు ఏమేమి ఉన్నాయనేది ఇంపార్టెంట్ ఒప్పందాలు ఏమున్నాయని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటీవల కొన్ని మనకు వార్తల్లో కూడా నిలవడం జరిగింది. అవేంటి అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ విషయం అయితే ఫిలిప్పైన్స్ పడవపై జలఫిరంగులను ప్రయోగించినటువంటి చైనా అంటే ఇక్కడ చూడవచ్చు. సో వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. సో ఫిలిప్పైన్స్కి చెందినటువంటి ఓ సరుకు రవాణా పడవపై శనివారం చైనా కోస్ట్ గార్డ్ నౌకలు జలఫిరంగులు ప్రయోగించాయంటే ఇక్కడ చూడవచ్చు. దీంతో ఆ చెక్క పడవ పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు ప్రకటించారు. సో పడవకు రక్షణ కల్పిస్తూ ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డులు నౌకను సైతం అడ్డుకొని చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిందని చెప్పేసి ఇక్కడ ఫిలిప్పైన్స్ మండిపడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ దక్షిణ చైనా సముద్రం ఉంటుంది కదా. సో దానికి సంబంధించి దాన్ని ఆనుకున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయాలపైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో అంతర్జాతీయ ఒప్పందాలు అనే టాపిక్లో భాగంగా ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ పడేటువంటి అవకాశం ఉంది కనుక సో దీనికి సంబంధించి మీరు కొంచెం ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలి గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మరోసారి పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలిని పురావస్తు పరిశోధకులు శనివారం గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకాకు 19 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్, ఛత్తీస్గఢ్ అదేవిధంగా జగదల్పూర్ను కలిపేటువంటి జాతీయ రహదారి 63పై ఉన్నటువంటి వడదాం శిలాజాల తోట పక్కన ఉన్నటువంటి ఒక చిన్న సెలయేటి ఒడ్డున కొత్త తెలంగాణ చారిత్ర బృందం చేసిన పరిశోధనలో భాగంగా పాతరాతి యుగం నాటి గొడ్డలిని గుర్తించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ చేతి గొడ్డలి 1,00,000 సంవత్సరాల కిందటిది రాతి పరికరం అని పరిశోధన బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ అభిప్రాయపడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి నేరుగా అడుగుతారు. 1,00,000 సంవత్సరాల నాటి రాతి గొడ్డలిని ఇటీవల ఎక్కడ గుర్తించారంటే సో ఈ ప్లేస్ గుర్తుంచుకొని మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో దీన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మెట్రో ఎండీకి మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్టాత్మక హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023-24 ఇక్కడ మనకు ప్రకటించినట్టయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు నిన్న శ్రీధర్ బాబు గారు ఈ అవార్డుని అయితే ప్రదానం చేయడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుంచుకొని నేరుగా మనకు అవార్డులకు సంబంధించి నేమ్ ఎవరు, అవార్డు పేరు ఏంటని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్లో హోలీ సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 1 minute. సో దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఈ న్యూ
కోర్సులో మేము కంప్లీట్గా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. సురేష్ సార్ చేత చెప్పినటువంటి క్లాసెస్ అయితే అందిస్తాం. ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు తెలుగు మీడియంలో ఉంటాయి. అదేవిధంగా టాప్ 10 గ్రాండ్ టెస్ట్ అనేటువంటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అదేవిధంగా ఇవి మనకు ఎవరి ఆధ్వర్యంలో చేయబడుతున్నాయంటే ఇక్కడ మనకు ప్రీవియస్ గ్రూప్ 2 ర్యాంకర్స్ అయినటువంటి వీళ్ళిద్దరి శివకృష్ణ కావచ్చు, అదేవిధంగా రమేష్ సార్ నేతృత్వంలో ఈ టెస్ట్ సిరీస్ అనేది చేయబడుతుంది. తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పై చూసే విధంగా రైటింగ్ అయితే ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇది. సో ఈ రకంగా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా మేము ఉచితంగా మీకు ఆ గ్రాండ్ టెస్ట్లతో పాటు వీడియో క్లాసెస్ ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ను కూడా అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఈ ఆఫర్ అనేటువంటిది 149 ఆఫర్ అనేటువంటిది ఫస్ట్ 1000 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఎవరైతే 1000 మెంబర్స్ దీన్ని తీసుకుంటారో ఆ 1000 మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. 149 రూపీస్కు ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అది 299 ఉంచడం జరిగింది. ఇంకా ప్రైస్ అయితే పెంచలేదు. దీన్ని 2 days తర్వాత పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిలో కూడా మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి ఇది టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. సో ఈరోజు న్యూ టెస్ట్ కూడా 10 o'clock అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం, ఈరోజు సంబంధించినటువంటి షెడ్యూల్. సో ఇక్కడ మీకు ఏదైతే ఉద్యమ చరిత్రకు సంబంధించిన 10 గ్రాండ్ టెస్ట్ కూడా షెడ్యూల్ ప్రకారం అయితే ఉంటుంది. సో వీక్లీ 1 టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సో అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో డిఓకి సంబంధించిన దానిపైన కూడా ఆఫర్ ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ముఖ్యంగా ఇక్కడ 12 months పీడిఎఫ్ అనేది 19 రూపీస్కి అందిస్తున్నాం. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.